ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేకుండా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే ఇస్తుంది. అది ఏ క్రెడిట్ కార్డో క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు చేయాల్సింది అయితే ఒకటే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సూట్ అయినట్టయితే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసేసుకోండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అంటే ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీకు నచ్చినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకొని ఇప్పుడైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్గా డీటెయిల్గా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ యొక్క క్రెడిట్ కార్డులో మీకు ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి, అలాగే ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అలాగే మీ యొక్క కార్డు ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఈ యొక్క క్రెడిట్ కార్డు మనం ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో క్లియర్గా అయితే చెప్తా వినండి. అందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మన యొక్క కార్డు తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకైతే వెల్కమ్ గిఫ్ట్ కింద మనకైతే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి. ఈ ఒక్కటి మనకి ఎప్పుడైతే కార్డ్ అప్రూవల్ అవుతుందో మనం ఒక 2-3 ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనకైతే ఒక 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి అనమాట. ఇలా సింపుల్గా వెల్కమ్ గిఫ్ట్ కింద 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అయితే చూసుకోవచ్చు. అంటే మనకు ఫ్రీ గిఫ్ట్ అనమాట. ఒకవేళ కార్డ్ అప్రూవ్ అయితే మనకైతే ఒక 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అందులో సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద మనకు అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ పక్కన ఒక ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఇందులో మనకైతే కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. మనం ప్రతి మంత్కి 2 కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఏ కేటగిరీస్లో ఎక్కువ స్పెండ్ చేస్తామో ఆ 2 కేటగిరీస్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో మీరు మన కేటగిరీలో స్పెండ్ చేసిన ప్రతిసారి మనం ఏదైనా వస్తువు కానీ ఏదైనా తీసుకున్న ప్రతిసారి మనకైతే అక్కడ నుండి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మూవీ టికెట్స్ అయితే ఉంది. సో మన కేటగిరీని సెలెక్ట్ చేసుకుని ఆ మూవీ ఏదైనా ఒక మూవీ టికెట్ బై చేసాం అనుకోండి, మనం స్పెండ్ చేసే ప్రతి 100 రూపీస్లో మనకు 20% క్యాష్ బ్యాక్ కాబట్టి 20 రూపీస్ రిటర్న్ అయితే వస్తాయి అనమాట. ఇలా మనం అయితే క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అనేది తీసుకోవచ్చు. ఇలా మనం మూవీ టికెట్స్ మీద అయితే ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అనేది తీసుకోవచ్చు. గ్రాసరీస్, ఫుడ్ ఇలా కొన్ని వాటి మీద అయితే కొద్దిగా తక్కువ క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకైతే అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే ఉంది. అలాగే మనం ఏదైతే ఎక్కువ కేటగిరీలో స్పెండ్ చేస్తామో ఆ కేటగిరీస్ని మనమే చూస్ చేసుకునే ఆప్షన్ అయితే మనకైతే ఇందులో ఉంది. కాబట్టి ఇది చాలా మంచిగా మనం అయితే ఎక్కువ క్యాష్ బ్యాక్ జనరేట్ చేసుకోవడానికి అయితే మంచి ఆప్షన్ అనమాట. సో ఎవరికైనా నచ్చితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసేసుకొని అలాగే థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి ఇందులో మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. అంటే ఇందులో మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే ఉండదు, అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజు అయితే ఉండదు, అలాగే మనకి ఎటువంటి రెన్యువల్ ఫీజు అయితే ఉండదు. ఇలా మనం ఎటువంటి ఫీజు లేకుండా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చాలా ఈజీగా మనం అయితే క్రెడిట్ కార్డ్ అయితే మెయింటైన్ అయితే చేయొచ్చు. కాకపోతే కరెక్ట్ టైంలో బిల్ని పే చేయకపోతే మనకైతే కంపల్సరీ లేట్ పేమెంట్ ఫీజు, అలాగే మనకి ఇందులో ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. కాబట్టి కొద్దిగా కరెక్ట్ టైంలో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ని అయితే పే చేయండి. మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకునే టైంలోనే మనకైతే ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ సేవింగ్స్ అకౌంట్లో సేవ్ చేసుకున్న మనీకి మనకైతే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అలాగే ఆ సేవింగ్స్ అకౌంట్లో ఉండే మనీకి మనైతే ఆ సేవింగ్స్ అకౌంట్లో నుంచి స్పెండ్ చేసే మనీ ఏదైతే ఉంటుందో దానికి కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే వర్తిస్తాయి అనమాట. ఇలా మనం అయితే ఎక్కువ క్యాష్ బ్యాక్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే ఎట్ లాస్ట్ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి డైరెక్ట్ మన ఫోన్ పేకి లింక్ చేసుకొని డైరెక్ట్ మనం అయితే యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు. మనకి ఎటువంటి ఫిజికల్ కార్డ్ కూడా అవసరం అయితే లేదు. డైరెక్ట్ మన ఫోన్ పేకి లింక్ చేసుకొని మనం అయితే ఒక పేమెంట్స్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. కాకపోతే మనకైతే ఈ ఫిజికల్ కార్డు కూడా ఫ్రీగా ఇంటికి అయితే డెలివరీ అయితే అవుతుంది. ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. మనం ఎటువంటి ఛార్జెస్ పే చేయకుండానే ఆ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ఫిజికల్గా మన ఇంటికి అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరికి అయితే ఫిజికల్గా క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. అలాగే మీరైతే విర్చువల్గా కూడా మీ యొక్క ఫోన్లో అయితే ఉంటుంది. దాన్ని డైరెక్ట్ మీ ఫోన్పేకి కానీ లేకపోతే జీపేకి కానీ లేకపోతే ఇంకే పేమెంట్స్ యాప్స్ కానీ లింక్ చేసుకొని మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అలాగే ఇందులో ఛార్జెస్ విషయానికి వచ్చినట్టయితే ముందే చెప్పాను, మనకి ఇందులో ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. మనకి ఇందులో 0 యాన్యువల్ ఫీజు అయితే ఉంటుంది, 0 జాయినింగ్ ఫీజు అయితే ఉంటుంది, అలాగే 0 రెన్యువల్ ఫీజు. ఇటువంటి ఏ ఫీజులు అయితే లేకుండా మనైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసేసుకోండి. కాకపోతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసే టైంలో మిమ్మల్ని అయితే శాలరీ అయితే అడుగుతుంది. మీరు ర్యాండమ్గా ఎంతో కొంత 3 lakhs 4 lakhs ఇలా అయితే ఎంటర్ అయితే చేయండి. మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడగరు, జస్ట్ ఎంటర్ చేయమంటారు ఇన్కమ్ ఎంత అని. సో మీరు ఎంత లేదని ఒక 3 lakhs 4 lakhs 6 lakhs ఇలా 6 lakhs వరకు ఎంటర్ చేయండి. మిమ్మల్ని అయితే ఎటువంటి ప్రూఫ్ అయితే అడగరు, జస్ట్ నార్మల్గా అయితే ఎంటర్ చేయండి. ఇలా మీరు ఎంత ఎక్కువ ఎంటర్ చేస్తే మీకు అంత క్రెడిట్ కార్డ్ లిమిట్
లిమిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కొద్దిగా అయితే ఎక్కువ ఎంటర్ అయితే చేయండి. మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అనేది ఇస్తుంది. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి రూరల్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇది చాలా సింపుల్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకొని ప్రతి ఒక్కరికి అయితే క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అనేది ఇస్తుంది. అలాగే ఫస్ట్ టైం యూజర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇంతకుముందు వరకు ఏ ఒక్క క్రెడిట్ కార్డ్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఒక క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేయండి. మీకు గ్యారంటీగా క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నట్టయితే ఇంకా ఈజీగా మీకు అయితే క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే ఇస్తుంది. సో కాకపోతే మిమ్మల్ని అయితే ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడగరు అప్లికేషన్ టైంలో, జస్ట్ నార్మల్గా ఎంటర్ చేయమంటారు, ఎంటర్ చేయండి. వీడియో కేవైసీలు కూడా మీరు ఎంతైతే అక్కడ ఎంటర్ చేశారో అదే ఎగ్జాక్ట్గా చెప్పండి. సో మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే ఇస్తుంది. సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అయితే ఒక క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకుని ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని అయితే బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటారు. సో వాటిని అయితే ఎంటర్ అయితే చేసాను. దాని తర్వాత మీకు ఒక వీడియో కేవైసీ అయితే ఉంటుంది. జస్ట్ 1 minute ఆ వీడియో కేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆ వీడియో కేవైసీని కూడా కంప్లీట్ చేయండి. మీకు కంప్లీట్ అయిన వెంటనే ఒక 3 to 4 hours మీకు అయితే క్రెడిట్ కార్డ్ అనేది అయితే అప్రూవల్ అయితే అవుతుంది. దాని తర్వాత మీకు ఎంత క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చిందని ముందే మీకు అయితే అర్థమవుతుంది. సో అక్కడ నుంచి అయితే మీరు క్రెడిట్ కార్డ్ అయితే ఫుల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయండి. మీకు ఫోన్పేకి ఇలా మీరైతే మీ పేమెంట్ యాప్స్కి అయితే లింక్ అనేది చేసుకోండి. ఇలా చాలా సింపుల్గా మీరైతే అందులో నుంచి పేమెంట్స్ అనేది కూడా చేయొచ్చు అనమాట.